ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి అంజలి శ్రీనివాస్ అందమైన ప్రపంచం. అలాగే మన ఛానల్ను ముందుకు నడిపిస్తారని, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఇందులో మంచి మంచి టిప్స్ ఉంటాయి. అలాగే మీకు ఏం కావాలో, మీకు ఎలాంటి వంటలు కావాలనేది, ఎలాంటి బ్యూటీ టిప్స్ కావాలనేది అన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి. అన్నీ కూడా నేను మీకు చెప్తానండి. అలాగే ఈరోజు మినీ వ్లాగ్ అయితే చేయడం స్టార్ట్ అయ్యిందండి. ఈరోజు ఏంటంటే ర్యాండమ్గానే చేసుకునేవేనండి. సాంబార్ అలాగే క్యారెట్ ఫ్రై అయితే నేను ఈరోజు పెడుతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళిపోదాము. సరే, ముందుగా అయితే మనం ఒక కుక్కర్ తీసుకొని, కుక్కర్లో కొద్దిగా పప్పు వేసుకొని ముందుగా బాగా ఒక 2-3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత అందులో తగినంత వాటర్ పోసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్న తర్వాత అందులో మనం కట్ చేసుకునే ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కూడా మనం పప్పులో యాడ్ చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా మనం ఆయిల్ అయితే పోసుకుందామండి. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇది విజిల్ అయితే పెట్టేయాలండి. మూత పెట్టి మనం 4 లేక 5 విజిల్స్ అయితే మనం పెట్టుకోవాలండి పప్పుని. అలాగే ఇది పప్పు ఉడికిపోయిన తర్వాత సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలని మీకు చూపిస్తాను. అలాగే క్యారెట్ ఫ్రై పెడదామని అనుకుంటున్నాను కదా, క్యారెట్ని అయితే మనం కట్ చేసుకుందామండి. ఇక్కడైతే నేను క్యారెట్ కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఇలా అయితే ముక్కలన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ అయితే వచ్చిందండి. కుక్కర్ విజిల్స్ అయితే స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టాయి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ని అయితే ఆపేసుకుందాము. ఈ పక్క అయితే అన్నం కూడా పెట్టానండి. అదైతే అన్నం ఉడుకుతుంది. ఇప్పుడైతే మనం క్యారెట్ ఫ్రై ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బాండీ పెట్టుకోవాలండి. బాండీ పెట్టుకున్న తర్వాత అది బాగా హీట్ అయిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకుందాం. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత, బాండీ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే పోసుకోవాలండి.
ఆయిల్ అయితే మనం పోసుకున్నాము. కొద్దిగా క్యారెట్ ఫ్రైకి కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి. తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఏమేమి వేసుకోవాలని మీకు చూపిస్తాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం అందులోకి బాగా ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు అందులో ఏం కావాలంటే జీలకర్ర, అలాగే వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, వీటన్నింటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. 1 బై 1 వేసుకోవాలి. ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర అయితే వేస్తున్నానండి. జీలకర్ర కొద్దిగా చిటపటమన్న తర్వాత ముందు జీలకర్రను బాగా వేయించుకోవాలి. జీలకర్ర హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలండి. వెల్లుల్లి కూడా కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత ఎండుమిర్చి అయితే వేయాలండి. ఎండుమిర్చిని కూడా కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి, కలర్ మారేంత వరకు. ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఇది కూడా బాగా వేగాలి. పప్పు అయితే విజిల్ అయిపోయిందండి. స్టవ్ అయితే కట్టేసాను. ఇక్కడ మనకి పోపు వేగుతుంది కదా. ఇప్పుడు ఈ పోపులో మనం క్యారెట్ని అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడగా లిడ్ అయితే పెట్టేసుకోవాలండి. లిడ్ పెట్టేసుకున్నాను. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే ఫ్రై మాడిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం పప్పునైతే చూద్దాము. పప్పు విజిల్ అయితే తీద్దాము. ఇప్పుడైతే మూత తీసానండి. చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దాన్ని గరిటెతో బాగా కలుపుకోవాలండి. చూసారా ఎలా అయిపోయిందో? పర్ఫెక్ట్గా ఉడికిపోయింది పప్పు అయితే. దాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం సాంబార్ కదండి చేస్తున్నాము, అందుకని ఇందులో మనం సాంబార్ కదా చేస్తున్నాము. దీనికి మనం చింతపండు రసం తీసుకోవాలండి. దానికి ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోతుంది. అంటే పులుపు ఎక్కువ తినేవారు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవారు తక్కువ వేసుకోండి. నేను దాని గురించి చెప్తున్నాను. అలాగే ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా క్విష్ చేసుకోవాలి. క్విష్ చేసుకున్న తర్వాత ఆ రసం అయితే మనం పప్పులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అంటే మనకి సాంబార్ అంటే పలచగా ఉంటుంది కాబట్టి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ సాంబార్ మరిగితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనం క్యారెట్ ఫ్రై అయితే చూద్దాం ఎలా ఉందో. ఒకసారి లిడ్ తీసేసి మనం చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలిపి మళ్ళీ మనం మూత అయితే పెట్టేసుకుందాము.
ఇప్పుడు చూసారా సాంబార్ బాగా మరిగిపోయింది. దీనికి మనమైతే తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు సాంబార్ ఒకసారి టేస్ట్ సరిపోయిందో అంటే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఉప్పు పులుపు కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. చాలకపోతే ఇప్పుడు మరి వేసుకోవచ్చు. ఓకే, నాకైతే కొద్దిగా ఉప్పు పడుతుందని అనిపించింది, అందుకని నేను ఇంకా కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడైతే ఇది బాగా మరిగింది కదండి. మరిగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనం క్యారెట్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాము. క్యారెట్ అయితే ఎగుతుందండి కొద్దిగా. మనం అలా అస్తమాను ఒక 5 మినిట్స్కి ఒకసారి మనం ఫ్రై చేస్తూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది, ఫ్రై మాడిపోతుంది అన్నమాట, బాగోదు అసలు. అందుకని మనం 5 మినిట్స్కి ఒకసారి మనం అలా లిడ్ తీసి ఒకసారి మనం అలా కలిపి మళ్ళీ లిడ్ పెట్టేసుకోవాలండి. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మనం సాంబార్కి పోపు అయితే పెట్టేసుకుందామండి. ఒక చిన్న తాలింపుది పెట్టుకున్నానండి, తాలింపు గిన్నె. అలాగే అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కాలండి. మంట మీడియంలో పెట్టుకోవాలండి, అప్పుడు బాగా హీట్ ఎక్కుతుంది. అప్పుడు సాంబార్లోకి కావాల్సినవి ఏంటంటే మనం కొద్దిగా పోపులు, ఒక 2 టేబుల్ స్పూన్స్ పోపులు, అలాగే వెల్లుల్లి, అలాగే ఒక 1 స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకు, ఒక 3 ఎండుమిర్చి అండి. పోపునైతే అలా రెడీ పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ని మనం కొద్దిగా సిమ్లో పెట్టేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం వేడి తగులుతుంది కాబట్టి. ఇప్పుడు మనం పోపు అయితే వేసుకుందాము. 1 బై 1 ఎలా వేసుకోవాలంటే నేను మీకు చూపిస్తాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ముందుగా అయితే మనం పోపులు వేసుకోవాలి. పోపులు చిటపటమన్న తర్వాత అప్పుడు మనం జీలకర్ర అనేది వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది అనుకోండి, పోపు త్వరగా వేగుతుంది. ఆయిల్ హీట్ ఎక్కకపోతే త్వరగా వేగదండి, టైం పడుతుంది. అది చిటపటమన్న తర్వాత మనం జీలకర్ర అయితే వేసుకోవాలండి. జీలకర్ర అయితే వేసేస్తున్నాను. తర్వాత వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. అది కొంచెం బాగా వేగాలండి. ఇది కొంచెం బాగా వేగాలి, ఎందుకంటే వెల్లుల్లి బాగా వేగాలి కదా, ఆయిల్లో అది బాయిల్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఒక 5 మినిట్స్, ఒక 5 మినిట్స్ కాదులేండి, ఒక 1 మినిట్ 2 మినిట్స్. అది వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి లాస్ట్గా. వేసుకొని బాగా అయితే పోపు కలుపుకోవాలండి. మనం పోపు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి సాంబార్ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే కొద్దిగా ఇంగువ అయితే వేసుకోవాలండి, నేను మీకు అదే చూపిస్తున్నాను అక్కడ. కొద్దిగా ఇంగువ అయితే వేసుకుంటే సాంబార్కి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడైతే నేను పోపు అందులో వేసేస్తున్నానండి. సారీ, కెమెరా రివర్స్లో పెట్టుకున్నట్టున్నారు, అందువల్లే రివర్స్గా అది కనిపించింది, ఏమీ అనుకోకండి. పోపు అయితే వేసేసాను. పోపు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టేసుకోవాలి. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే క్యారెట్ ఫ్రై చూస్తున్నామండి. క్యారెట్ అయితే ఆల్మోస్ట్ వేగిపోయిందండి. కొద్దిగా ఇందులో సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే నేను వేస్తున్నాను ఇక్కడ, సరిపడినంత వేసుకోండి చూసి, లేదంటే ఎక్కువ అయిందంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ముందుగా తక్కువగా వేసుకోండి, తర్వాత చూసిన తర్వాత చాలకపోతే మళ్ళీ మీరు కొద్దిగా వేసుకొని
ఫ్రై చేసుకోండి. బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత అయితే ఇంకొకసారి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాము. క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి వేగిందో లేదో మనం గరిటెతో కనుక క్యారెట్ పీస్ని మనం నొక్కి చూస్తే కనుక మనకి అర్థమవుతుందండి. అదిగోండి చూడండి, అలా మనకి తెలుస్తుంది క్యారెట్ ఉడికిందో లేదో. చూసుకొని ఉడకలేదనేసరికి అయితే మనం ఇంకొకసారి ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నాకు అక్కడైతే బాయిల్ అయిపోయిందండి. అందువల్ల నేను అక్కడ అది ఫ్రై అయిపోయింది. అందువల్ల నేను స్టవ్ కట్టేస్తున్నాను. అదే మీకు అక్కడ